పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఎంతో గౌరవం ఇస్తుంటారు. పవన్ నుంచి విడాకులు తీసుకున్న రేణు ప్రస్తుతం పూణేలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కొమరం పులి సినిమా తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు తీవ్రమవడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి ఆమె దూరంగా ఉంటున్నా ప్రతిసారి పవన్ లైఫ్ కు సంబంధించి ఏదో ఒక అంశం మీద ట్వీట్లు చేస్తూ పవన్ ఫ్యాన్స్ చేత వదినా అని ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుంటోంది. ప్రస్తుతం తన ఇద్దరి పిల్లల ఫ్యూచర్ ను చూసుకుంటోన్న రేణు ఇటీవల మరాఠాలో ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించింది. ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆమె తాజా ఇంటర్వ్యూలో కొన్ని కొత్త విషయాలు చెప్పింది. పవన్తో తాను హీరోయిన్గా నటించడానికి ముందే తాను ఆయన సినిమాలకు ఎడిటర్గా పనిచేశానని, తాను గుర్తింపు కోసం కాకుండా కేవలం పవన్ కోసమే ఆ పని చేసినట్టు రేణు చెప్పింది. ఇక తాను టామ్ బాయ్ టైప్ అని, చిన్నప్పుడు తాను పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని అందరూ ఫీల్ అయ్యారట. ఇక ఒకానొక టైంలో జీవితంలో చనిపోవాలని అనుకున్న తన పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయారని చెప్పింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా పెళ్లి చేసుకున్నారు కదా అని ప్రశ్నిస్తే పవన్ మాజీ భార్య అన్నది కూడా ఓ గుర్తింపే అని, తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తనను ఇప్పటి వరకు ఎంతో ఆప్యాయతతో వదిన అని పిలుస్తున్న పవన్ ఫ్యాన్స్ వద్ద ఆ గుర్తింపు ఉండదని చెప్పింది. ఇక తన పిల్లలతో పాటు వదిన అన్న గుర్తింపుతో పాటు పవన్ మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ కోసం తాను మళ్లీ పెళ్లి చేసుకోనని రేణు చెప్పింది.